కేవలం 4 రోజుల క్రితమే పితృవియోగంతో ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అతని కుటుంబం మొత్తం శోక సంద్రంలో మునిగింది. అది జరిగి 4 రోజులకే మరో విషాదం చోటు చేసుకుంది. అది కూడా మరో మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనూప్ రూబెన్స్ వారింట్లో. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తల్లి మనోరమ ఈ రోజు ఉదయం హార్ట్అటాక్ తో యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. దానికి కారణం ఆమె ఈ ఉదయం బాత్రూంలో కాలు జారి పడడంతో సడన్ గా షాక్ గురయ్యారు. ఈ షాకులో ఆమెకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆమెను హుటాహుటిగా యశోద హాస్పిటల్కు తరలించినట్లు సమాచారం. ఈ రోజు ఉదయం నుంచి చికిత్స పొందుతున్న ఆమె కొద్దిసేపటి క్రితమే చికిత్స పొందుతూ మరణించింది. పెద్ద వయసు కావడం వల్లనే ఆమె సడన్ షాక్ గురైందని, కోలుకోలేకపోయారని సమాచారం. దీంతో అనూప్ రూబెన్స్ కుటుంబం మొత్తం తీరని బాధలో మునిగిపోయారు. మాతృవియోగం వలన శోకసంద్రంలో మునిగిన అనూప్ రూబెన్స్ కుటుంబ సభ్యులకు ఫిల్మీ ఫోకస్ తరపున సంతాపాన్ని తెలియజేస్తున్నాం. చితిని పట్టిన టేక్ చెక్కలాగా వట్రంగా ఉంటావు. చేసిందంతా చేసి సిగ్గొకటి వాడిదచ్చు నీ జాతకమే.